హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని 3,000 కోట్ల రూపాయలైతే రాష్ట్రానికి అప్పుగా తీసుకొని వచ్చిందండి. సెక్యూరిటీ బాండ్లనైతే పెట్టి అప్పు అయితే రుణం తీసుకోవడం జరిగిందండి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలకు గాను 47,000 కోట్ల వరకు అప్పులకైతే అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. మన ఏపీ రాష్ట్రానికి సంబంధించండి. మొదటి 6 నెలలు అంటే 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్‌లో స్టార్ట్ అయింది కదండీ. సో, ఫస్ట్ 6 మంత్‌లో అయితే 47,000 కోట్లు అయితే అప్పు తీసుకోవచ్చు అని అయితే పర్మిషన్ ఇచ్చింది. సో, ఇందులో మనం వచ్చేసి పోయిన మంగళవారం ఒక 4,000 కోట్ల రుణం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్బీఐ దగ్గర నుంచి. ఇక బాండ్ల వేలంలో ఇప్పుడు ఒక 3,000 కోట్లు, మొత్తం 7,000 కోట్లు 20 రోజుల్లోనే అంటే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే లిమిట్ ఇచ్చారో 47,000లో సో 7,000 ఈ 20 రోజుల్లోనే అయిపోయింది. ఇంకా మిగతా 5 నెలల 10 రోజులకు గాను 40,000 కోట్లు మాత్రం మిగిలి ఉంది. ఇప్పుడు మరొక 3,000 కోట్ల రుణం తీసుకొచ్చారంటే ఈ 20 రోజుల్లోనే అయిపోయిందండి. సో, ఇక జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే గత జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికైతే ఉద్యోగుల జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలైతే చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందండి. ఏదైతే 5,500 కోట్లు చెల్లిస్తామని చెప్పారో సో అందులో భాగంగానే ఈ జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలన్నిటిని కూడా పూర్తిగా ఇచ్చేస్తామని అయితే తెలపడం జరిగింది. కానీ అలా జరగలేదు. పూర్తిగా అయితే ఇవ్వలేదండి. ఇక ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ బకాయిలు కొంతమేరకు జమ చేసింది. సో, ఈరోజు ఉద్యోగుల అకౌంట్లలో కూడా మరికొంతమందికి అయితే జమ కావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోగలరండి. అలాగే జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు చేస్తూ ఉన్నందుకు ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఉద్యోగులు. సో, అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశంలో చెప్పిన ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే చెల్లిస్తారని అయితే ఆశిస్తున్నామని అయితే ఉద్యోగ సంఘాలు పెన్షనర్లందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే ఈ విధంగా ఆశిస్తుందండి. సో, ఇక్కడ మరొక తాజా న్యూస్ విషయానికి వచ్చినట్లయితే 2022లో పెట్టిన సరెండర్ లీవ్స్ బిల్లులపై అయితే కదలిక. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వచ్చింది. సో, సరెండర్ లీవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అండి చాలామంది అడుగుతున్నారు ఎస్ఎల్స్ ఎప్పుడని. సో, కొంతమందికి సరెండర్ లీవ్స్ సంబంధించి బిల్లులపై అయితే కదలిక రావడం జరిగింది 2022లో పెట్టినవి. సో, ఇవి బిల్స్ అయితే కొన్ని బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కూడా ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఈరోజు జమ అవ్వడం జరుగుతుందండి, సరెండర్ బిల్ సంబంధించినవి. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే ఇంకా ఏమేం పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఏమేమి చెల్లించవలసింది ప్రభుత్వం ఉద్యోగులకు అనేట్లు ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎంప్లాయీస్ సంబంధించి సరెండర్ లీవ్స్, డిఏ, పెన్షనర్ల డిఆర్, 11వ పిఆర్సీ అరియర్స్, 11వ పిఆర్సీ అరియర్స్ అండి. ఇక మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, టీఏ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ అయితే చెల్లించవలసి ఉంది. ఇక పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లు కూడా కొన్ని ఈ నెలలో జమ కావచ్చు అనేది తాజా సమాచారం అండి. సో, పెన్షనర్లకు సంబంధించి ఇక పెండింగ్ బిల్లు చెల్లింపులు అయితే జరుగుతాయని అయితే అంటున్నారు. మరి చూడాలి. సో, మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు కనుక ఏమైనా జమ అయినట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసి తెలియజేయండి. సో, పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.